ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడుతుందనే యొక్క రూమర్స్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీని గురించి లోతైన వివరాల్లోకి వెళ్తే పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి అయితే చేరుకుంది. కాగా ఈ వార్ దాని ప్రభావం అంతర్జాతీయ ఆయిల్ సరఫరాపై పడుతుందనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయంతో జనాలు పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీసేలా చేస్తోంది. నిన్న తెలంగాణలోని హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద జనం భారీగా క్యూ కట్టగా నేడు అదే సీన్ మహారాష్ట్రలోనూ రిపీట్ అయింది. గురువారం మహారాష్ట్రలోని పర్బిని, ఛత్రపతి సంభాజీనగర్ వంటి నగరాల్లో వాహనదారులు పెట్రోల్ బంకుల వైపు ప్రజలు భారీగా క్యూ కడుతూ నిలబెడుతున్నారని దృశ్యాలు అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అండ్ దాంతోపాటు భవిష్యత్తులో ఫ్యూయల్ ధరలు భారీగా పెరగవచ్చని, లేదంటే సరఫరా పూర్తిగా నిలిచిపోయేలా వస్తుందని తప్పుడు ప్రచారాలు అయితే నమ్మి ప్రజలు తమ వాహనాల్లో ఆ యొక్క ఫ్యూయల్ని నింపుకునేందుకు పోటీ పడుతున్నారు. అండ్ దాని గురించి గొడవలు కూడా పడుతున్నారని కూడా తెలుస్తోంది. అయితే ఈ గందరగోళంపై పెట్రోల్ డీలర్ల సంఘాలు మరియు ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించాయి. దేశంలో ప్రస్తుతం ఎటువంటి ఇంధన కొరత లేదని, సరఫరా వ్యవస్థ అత్యంత సాధారణంగా కొనసాగుతోందని వారు స్పష్టం చేశారు. ఇక్కడ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేసింది ఏంటంటే కంప్లీట్గా ఫ్యూయల్ అనేది అందుబాటులోనే ఉంటుంది అండ్ ప్రతిదీ చాలా సాఫీగా సాగుతోందని కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. రూమర్స్ నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని, బంకుల వద్ద రద్దీ పెంచవద్దని, ఇతరులను ఇబ్బంది పెట్టవద్దని, ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయని కూడా గవర్నమెంట్ యంత్రాంగం క్లియర్ కట్గా మెన్షన్ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క విజ్ఞప్తి కూడా వాళ్ళైతే ఇచ్చారు. ప్రభుత్వం క్లారిటీ ఏంటంటే ఇక భారత్ ప్రభుత్వం ఇంధనం సరఫరా విషయంలో అత్యంత పగడ్బందీగా వ్యవహరిస్తోందని కూడా మనకైతే తెలుస్తోంది. ఈ యొక్క ఫ్యూయల్ ఏదైతే సరఫరా ఏదైతే ఉందో ఆ విషయంలో భారత్ ప్రభుత్వం చాలా పగడ్బందీగా వ్యవహరిస్తోంది. అండ్ దాంతోపాటు అధికారుల సమాచారం ప్రకారం దేశంలో కొన్ని వారాలకు సరిపడా ఆయిల్ ఏదైతే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ సిద్ధంగా ఉన్నాయని కూడా తెలియజేస్తోంది. ఒకవేళ యుద్ధం కారణంగా ఫ్యూయల్ సరఫరాల్లో ఏమైనా ఆటంకాలు ఏర్పడినా ఇతర దేశాల నుండి దిగుమతులు చేసుకోవడానికి వ్యూహాత్మక రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఏదైతే ఉందో ఆ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మూసివేయడంతో ఈ వదంతులు, ఈ యొక్క రూమర్స్ ఇంకా వేగంగా వ్యాపిస్తున్నాయని కూడా తెలుస్తోంది. అయితే ఇవన్నీ అసత్యాలు. ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రభుత్వానికి పెట్రోల్ బంకుల వద్ద బారులు తీర్చాల్సిన అవసరం లేదని, మార్కెట్లోనే లభించే సమాచారం కంటే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేస్తేనే దీని గురించి నమ్మాలని, దీని గురించి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ప్రభుత్వ ప్రకటన మాత్రమే అనుసరించి కంప్లీట్గా దాన్ని ఆచరించాలని కూడా క్లియర్ కట్గా భారత ప్రభుత్వం అయితే ఈ యొక్క విషయం ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తోంది. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కళ్ళు బంకుల దగ్గర నుంచోమాకండి, అండ్ దాంతోపాటు పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఈ యొక్క ఆయిల్ సరఫరా, ఈ యొక్క ఏదైతే ఫ్యూయల్ సరఫరా, ఈ యొక్క ఫ్యూయల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా చాలా స్టేబుల్గానే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని కొనసాగుతూ ముందుకు వెళ్తున్నాయని కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనకి భారత్ ప్రభుత్వం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనకైతే ఈ యొక్క కీలక వ్యాఖ్యలు ఈ రోజు నెట్టింట వైరల్ అవుతున్నాయనే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అవి అర్థం చేసుకుంటేనే రేపొద్దున ఎటువంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎటువంటి రూమర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూమర్స్ మీద మనం ఆ రూమర్స్ కి లోబడకుండా, ఆ రూమర్స్ ని నమ్మకుండా ఉంటామని, అప్రమత్తంగా ఉంటామని, ఏదైనా నిజంగా అటువంటి కొరతే వస్తే దాన్ని కంప్లీట్ గా భారత్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేస్తాము మీ అందరి కోసం అని కూడా క్లియర్ కట్ గా ఇక్కడ భారత్ ప్రభుత్వం అయితే క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడుతుందని ఈ యొక్క రూమర్స్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీని గురించి లోతైన వివరాల్లోకి వెళ్తే పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి అయితే చేరుకుంది. కాగా ఈ వార్ దాని ప్రభావం అంతర్జాతీయ ఆయిల్ సరఫరాపై పడుతుందనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయంతో జనాలు పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీసేలా చేస్తోంది.
నిన్న తెలంగాణలోని హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద జనం భారీగా క్యూ కట్టగా నేడు అదే సీన్ మహారాష్ట్రలోనూ రిపీట్ అయింది. గురువారం మహారాష్ట్రలోని పర్బిని, ఛత్రపతి సంభాజీనగర్ వంటి నగరాల్లో వాహనదారులు పెట్రోల్ బంకుల వైపు ప్రజలు భారీగా క్యూ కడుతూ నిలబెడుతున్నారని దృశ్యాలు అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అండ్ దాంతోపాటు భవిష్యత్తులో ఫ్యూయల్ ధరలు భారీగా పెరగవచ్చని, లేదంటే సరఫరా పూర్తిగా నిలిచిపోయేలా వస్తుందని తప్పుడు ప్రచారాలు అయితే నమ్మి ప్రజలు తమ వాహనాల్లో ఆ యొక్క ఫ్యూయల్ ని నింపుకునేందుకు పోటీ పడుతున్నారు. అండ్ దాని గురించి గొడవలు కూడా పడుతున్నారని కూడా తెలుస్తోంది. అయితే ఈ గందరగోళంపై పెట్రోల్ డీలర్ల సంఘాలు మరియు ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించాయి. దేశంలో ప్రస్తుతం ఎటువంటి ఇంధన కొరత లేదని, సరఫరా వ్యవస్థ అత్యంత సాధారణంగా కొనసాగుతోందని వారు స్పష్టం చేశారు. ఇక్కడ కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేసింది ఏంటంటే కంప్లీట్ గా ఫ్యూయల్ అనేది అందుబాటులోనే ఉంటుంది అండ్ ప్రతిదీ చాలా సాఫీగా సాగుతోందని కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది. రూమర్స్ నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని, బంకుల వద్ద రద్దీ పెంచవద్దని, ఇతరులను ఇబ్బంది పెట్టవద్దని, ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయని కూడా గవర్నమెంట్ యంత్రాంగం క్లియర్ కట్ గా మెన్షన్ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క విజ్ఞప్తి కూడా వాళ్ళైతే ఇచ్చారు. ప్రభుత్వం క్లారిటీ ఏంటంటే ఇక భారత్ ప్రభుత్వం ఇంధనం సరఫరా విషయంలో అత్యంత పగడ్బందీగా వ్యవహరిస్తోందని కూడా మనకైతే తెలుస్తోంది. ఈ యొక్క ఫ్యూయల్ యొక్క సరఫరా ఏదైతే ఉందో ఆ విషయంలో భారత్ ప్రభుత్వం చాలా పగడ్బందీగా వ్యవహరిస్తోంది. అండ్ దాంతోపాటు అధికారుల సమాచారం ప్రకారం దేశంలో కొన్ని వారాలకు సరిపడా ఆయిల్ ఏదైతే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ సిద్ధంగా ఉన్నాయని కూడా తెలియజేస్తోంది. ఒకవేళ యుద్ధం కారణంగా ఫ్యూయల్ సరఫరాల్లో ఏమైనా ఆటంకాలు ఏర్పడినా ఇతర దేశాల నుండి దిగుమతులు చేసుకోవడానికి వ్యూహాత్మక రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఏదైతే ఉందో ఆ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మూసివేయడంతో ఈ వదంతులు, ఈ యొక్క రూమర్స్ ఇంకా వేగంగా వ్యాపిస్తున్నాయని కూడా తెలుస్తోంది. అయితే ఇవన్నీ అసత్యాలు. ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రభుత్వానికి పెట్రోల్ బంకుల వద్ద బారులు తీర్చాల్సిన అవసరం లేదని, మార్కెట్లోనే లభించే సమాచారం కంటే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేస్తేనే దీని గురించి నమ్మాలని, దీని గురించి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ప్రభుత్వ ప్రకటన మాత్రమే అనుసరించి కంప్లీట్ గా దాన్ని ఆచరించాలని కూడా క్లియర్ కట్ గా భారత ప్రభుత్వం అయితే ఈ యొక్క విషయం ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తోంది. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కళ్ళు బంకుల దగ్గర నుంచోమాకండి, అండ్ దాంతోపాటు పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఈ యొక్క ఆయిల్ సరఫరా, ఈ యొక్క ఏదైతే ఫ్యూయల్ సరఫరా, ఈ యొక్క ఫ్యూయల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా చాలా స్టేబుల్ గానే ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని కొనసాగుతూ ముందుకు వెళ్తున్నాయని కూడా ఇక్కడ క్లియర్ కట్ గా మనకి భారత్ ప్రభుత్వం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మనకైతే ఈ యొక్క కీలక వ్యాఖ్యలు ఈ రోజు నెట్టింట వైరల్ అవుతున్నాయి అనే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అవి అర్థం చేసుకుంటేనే రేపొద్దున ఎటువంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎటువంటి రూమర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూమర్స్ మీద మనం ఆ రూమర్స్ కి లోబడకుండా, ఆ రూమర్స్ ని నమ్మకుండా ఉంటామని, అప్రమత్తంగా ఉంటామని, ఏదైనా నిజంగా అటువంటి కొరతే వస్తే దాన్ని కంప్లీట్ గా భారత్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేస్తాము మీ అందరి కోసం అని కూడా క్లియర్ కట్ గా ఇక్కడ భారత్ ప్రభుత్వం అయితే క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేసింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఎంతమంది పెట్రోల్ బంకులకి దూసుకు వెళ్ళారు ఈ యొక్క వార్త విన్నా కానీ కూడా ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటే కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.